ఉన్నాం. కేటీఆర్ గారు అమెరికే పోయే నాటికే విదేశాలలో చదువుకునే నాటికే కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యే మంచి ఉన్నత స్థాయిలో అంటే ప్రజలను నవ్వుపియడానికో నీ అహంకారానికి నిదర్శనమో కేటీఆర్ గారు బాత్రూములు గడిగిర్రు అంటారు. ఏమో మాట్లాడడానికి సిగ్గుండాలండి. నీ కుటుంబంలో పోయిర్రు, మీ సోదరుడు కూడా ఉండు, నా ఇద్దరు బిడ్డలు అందరు మామూలు వాళ్ళు కూడా పోయి ఆడ అదే చేస్తారు. బాత్రూంలు ఎవడికి అడిగాడు. మనసులు నవ్వుపియడానికి నువ్వు ముఖ్యమంత్రి కాకముందుకు ఏమన్నా మాటలు మాట్లాడితే చెలామణి అయినాయి, కానీ ఇవాళ ముఖ్యమంత్రిగా ఉండి ఈ పోకిరి మాటలు మాట్లాడవద్దు. నువ్వు ఏమున్నా ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఎంతో అభివృద్ధి చెందుతూ ఉంది, కానీ ఆ స్థాయికి నీ బుర్ర పెరుగుతలేదు. మరి నువ్వు ఆ బాత్రూమ్లు గడిగే ఆలోచన నీకెందుకు వస్తుందో ఒకసారి ఆలోచన చేసుకోవాలని మేము మనవి చేస్తూ ఉన్నాం. ఇవాళ కేటీఆర్ గారు వేషధారణ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటాడు. దేవుడిచ్చిన కాడికి కేటీఆర్ గారు బాగా అందగానిలాగానే సినిమా యాక్టర్ కన్నా చాలా అందంగా ఉండు. నువ్వు ఆయనను పట్టుకొని పేడు ముఖము ఉంటావు. మరి నిన్ను కూడా ఇంకెవరన్నా అనేటోళ్ళు ఉండొచ్చు. మీ పార్టీలు ఇప్పుడు నీ పంచన చేరిన వాళ్ళే మా పార్టీలు ఉండగా బుడర్ఖాన్ అని అనేది. మరి నిన్ను అట్టనే బుడర్ఖాన్ అంటే అదేవిధంగా నువ్వు బుడర్ఖాన్వి అవుతావా? నీ దశ బాగుంది, ముఖ్యమంత్రి అయినావు. ఎప్పటికే కానీ దేవుని ముఖాన సూర్యుని ముఖాన మన్ను పోస్తే ఆ మన్ను నీ మీదనే పెడుతుంది అనే విషయాన్ని ఒకసారి గమనించాలని నేను మనవి చేస్తూ ఉన్నా. నీ విషయం ఎట్లుందంటే వెనకడికి ఊర్లో ఒక నాయకుడు ఉండేది. ఆయనకెప్పుడేమో మంది ముంగట ఆలోచనలు వేరు, చేసే గుణం వేరు. దాన్ని ఏమనేదంటే ఈయనకి చిత్తం శివుని మీద, మనసు మొగని మీద అన్నట్టు నీ ఆలోచన అంతానేమో దోపిడీ చేయాలని. ఊకనే ఇవాళ ఆడ ఈడ శిలాపలకాలు వేస్తావు. మూసి డెవలప్మెంట్ అంటివి, 4th సిటీ అంటివి. ఆఖరికి నువ్వు పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ చేసే పరిస్థితిలో లేదు. ఇవాళ వెనకడికి ఇల్లాలు తీరు వాకిలు చెప్తుంది అన్నట్టు నువ్వు వాకిల్ను చూసి ఇల్లాలు తీరు చెప్పేది. ఇవాళ ఎస్ఎల్బీసీ మేము చేస్తాం, మీరు చెయ్యలేదు, చాలా పొడుగు మాటలు మాట్లాడుతుంది. కానీ సిగ్గుండాలే. ఎస్ఎల్బీసీల పనిచేసే కార్మికులు చచ్చిపోతే శవాలను నడిచిపెట్టినటువంటి దారిద్రపు చర్య మీ చేతగాని తనము. ఆనాడు నువ్వు వెనకడికి అనేది ఈకవిక లేనోడు ఈది వీక్తాడా అని. నువ్వు టన్నల్లో కూలిపోయిన శవాల కూడా బయటికి తీసేలేని శక్తి లేనోళ్ళు మీ ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేస్తుందో ఒకసారి పక్కకున్న రాష్ట్రాలు కానీ ఈడ జరిగిన న్యూస్ ఈయన్నే వెనకల్లాగా ఇక్కడనే ఉండే పేపర్లలో కాదు, ఇవాళ ప్రపంచం మొత్తం ఈ న్యూస్ వాకిపోతూ ఉంది. అప్పటి తెలంగాణ ఎట్లుండే, ఇప్పటి తెలంగాణ ప్రభుత్వం ఎట్లుంది అని అందరు నవ్వుకుంటా ఉర్రు. ఇవాళ అమెరికా లాంటి దేశాలకు పోతే మన ప్రాంతం పిల్లలు ఏదో మా ఫ్రెండ్ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు అని అందరు కూడి మేము 1 year కింద అమెరికా పోతే అందరు అంటారు కేటీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడిని, కేసీఆర్ లాంటి అభివృద్ధి చేసి సంక్షేమాన్ని చేసే నాయకుడిని ఎందుకు ఓడగొట్టిర్రు మన ప్రజలు అని అడుగుతా ఉర్రు. నీకు నువ్వు గొప్పగా మాట్లాడి పోకిరి మాటలు మాట్లాడడానికి నువ్వు పోకిరివి కాదు సుమా, నువ్వు ముఖ్యమంత్రివి. ఆ పోకిరి మాటలతోటి రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు రావు. ఒక ముఖ్యమంత్రి హుందాగా, తెలివిగా, చాతుర్యంతో ఉంటే ఆ రాష్ట్రంలో మనం పెట్టుబడి పెడితే 1కి 4 లాభాలు వస్తాయని వస్తారు. కానీ ఈ పోకిరి మాటలు మాట్లాడితే పెట్టుబడులు కూడా రావు అనే విషయాన్ని ఒకసారి మీరు ఆలోచన చేసుకో.